ఫైనల్గా దువాని క్లీన్ చేయడానికి అన్న అయితే మనుషులను అయితే తీసుకొని వచ్చేసాడు. ఈ అన్నతో నిన్ననే మా బాబా కాంట్రాక్ట్ మాట్లాడాడు అనమాట. ఇతనే కాంట్రాక్టర్. మా బాబా మాట్లాడేసి రేపు రమ్మని చెప్పాడు. అన్న నా నెంబర్ తీసుకొని నువ్వు రా రేపు అన్నాడు. సరేలే అని చెప్పి నేను 8:30కి వచ్చి కూర్చున్నా ఇక్కడ. అన్నోళ్ళు అయితే 9-10 అట్లయితే వచ్చారు. వచ్చేటప్పుడు ఇంకా మొత్తం అన్నీ ఏది తక్కువ లేకుండా వాళ్ళ సామాగ్రి అంతా తెచ్చేసుకున్నారు. అంతా తెచ్చి ఇక్కడ అయితే దువానీలో పెట్టేసుకుంటున్నారు. చూడండి ఆ మిషన్ అన్నీ తెచ్చేసుకున్నారనమాట. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకైతే కొన్ని విషయాలు తెలిసాయి. ఈ వీడియోలో ఒక ఖమ్మం అతనైతే ఉన్నాడు చూడండి. అతనైతే ఈ వర్క్ చేసినప్పటి నుంచి తనకు వచ్చిన కష్టాలు అవి ఇవి అన్నీ నాతో షేర్ చేసుకున్నాడు అనమాట. అంటే అదే చెప్తారు కదా, మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే తొందరగానే ఫ్రెండ్స్ అయిపోతారు. ఇట్లా బయట దేశంలో ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అతనైతే తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు నాతో. ఈ వర్క్లో ఎంత ప్రెషర్ ఉంటుంది, ఏమి ప్రాబ్లము అని చెప్పి. అండ్ ఈ వీడియో మొత్తం అంతా రికార్డ్ చేసేటప్పుడు దువాని అంతా క్లీన్ చేసి ఫైనల్గా ఎలా సెట్ చేశారనేది నేనైతే ఒక ఫుల్ వీడియో చేశాను. మంచి తర్వాత నా బ్రదర్ని అయితే కలిసాను. ఆ క్లిప్ లాస్ట్లో యాడ్ చేశాను. అండ్ ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద అయితే పిన్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళి చూసండి. టేక్ కేర్, ఉంటా, బాయ్. వద్దులే ఏడ్చొద్దు, ఎద్దులా ఉన్నావు. ఏడిస్తే బాగు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.